ఇక సుబ్బరాజు గారు ముందుగా మీరు మాట్లాడండి. నాకు అర్థం కావట్లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళ లాజిక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన హెరిటేజ్ సంబంధించిన పత్రాలు కాల్ చేశారన్నారు. కాల్ చేస్తే వాళ్ళకి లాభమే కదా. మరి కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేసి ప్రింట్ సరిగా పడిన వాటిని మేము కాల్చామని, పైగా ఉదయం 10 గంటలకి ఎవరన్నా కాలుస్తారా? ఒకవేళ ఏమైనా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఆ మాత్రం ఇంగితం లేకుండా, లాజిక్ లేకుండా ఈ పత్రికలు ఇలా తయారయ్యేంటి? జనాన్ని మోసం చేయటం సాధ్యమైన ఇటువంటి పిచ్చి వార్తలు రాయటం ద్వారా. యాక్చువల్గా ముందుగా మీకు తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మహాోపాధ్యాయుడైన కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఒక మొదటి సెంటెన్స్ తో మొదలు పెడతారండి. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహించింది. సో ఈ కమ్యూనిజం అనే దాన్ని తొలగించడానికి ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారీ శక్తులన్నీ ఏకమవుతున్నాయి అనే తొలి సెంటెన్స్ తోటి కమ్యూనిస్ట్ ప్రణాళిక మొదలు పెడతారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఆక్రమించారు, లేకపోతే పరివేషించారు, లేకపోతే ఏదన్నా అనుకోండి, దాన్ని తొలగించడానికి అన్నట్టుగా ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఒక జగన్, ఒక చిన్న నవీన్ పట్నాయక్, జగన్ ఒక ఉద్భవిస్తున్న ఒక నవీన్ పట్నాయక్, ఈయన ఇప్పట్లో కదిలే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా ఈసారి కనుక ఆయన్ని కనీసం కట్టడి చేయకపోతే ఒక స్థాయిలో వాళ్ళ పార్టీలు పుట్టిమునుగుతాయి, వాళ్ళ పార్టీలతోటి పాటు ఈ మీడియా వ్యవస్థలు పునాదులు కదులుతాయి. ఎందుకంటే వాళ్ళ మీడియా వ్యవస్థలు కేవలము ఏదో ఒక చంద్రబాబు గారికి సంబంధించిన సైనాధీలుగా లేకపోతే పల్లకి మోసేవాళ్ళుగా అమెరికా కాదు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన విషయాలన్నీ ముడిపడి ఉన్న సందర్భం. సో వాళ్ళది ఏంటంటే ఒక విధమైనటువంటి చావు బతుకుల పోరాటం. తెలుగుదేశం ఎట్లా ఉందో, జనసేనకి ఎట్లా ఉందో, సో ఈ సందర్భంలో ఇంకా విలువలు, నిజాయితీ, లేకపోతే సిద్ధాంతాలు, లేకపోతే భావజాలాలు ఇవి కాదండి ముఖ్యం. ఆయన కూడా మార్క్స్ ఏమంటాడంటే ప్రపంచంలో సర్వశక్తులు ఏకమవుతున్నాయి అని, యూరోప్ నుంచి కమ్యూనిజాన్ని తొలగించడానికి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో నుంచి ముఖ్యమంత్రిని తొలగించడానికి ఇప్పుడు 10-12 శక్తులు ఏకమవుతున్నాయి. అవి రకరకాల రూపాల్లో. పవన్, అఫ్కోర్స్ పీకే ప్రశాంత్ కిషోర్ కావచ్చు, జయప్రకాష్ కావచ్చు, నిమ్మగడ్డ కావచ్చు, లేకపోతే మన సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, మీడియా పత్రికలైన 3 సంస్థలు కావచ్చు, ఇట్లా చెప్పుకుండా పోతే 10 తలల రాక్షసుడు అని చెప్పారు. దాంట్లో ఈ 2-3 తలలు ఏదే పత్రికలు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాయంటే పిచ్చెక్కితే ఏమవుతుందండి, పూనకాలు వస్తాయి. పూనకాలు అంటే వాళ్ళు రాక్షసులు కానివ్వండి, రావణాసురులు కానివ్వండి, కనీసం ఇంగితం ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే ఆ కేసు సంబంధించిన కీలక పత్రాలని సిఐడి తగలబెట్టింది అనుకున్నాం, అప్పుడు లాభం ఎవరికి? చంద్రబాబుకి, లోకేష్ వీళ్ళకే కదా. వాళ్ళు తగలబెడితే అయ్యో కీలక పత్రాలు, అనుమానం, గవర్నమెంట్ మారితే అనే ఒక పచ్చి అబద్ధపు వక్రీకరణ కథనాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్ని ఎట్లా మోసపోతారు అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కొన్ని చోట్ల జరిగినట్లుగా అంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇంకా ఎలక్షన్ మొదలు కాలేదు, పైగా ఏది పట్టపగలు వాళ్ళు ఉన్న ఆఫీస్ దగ్గరే కాల్చారు, పైగా వాటిని వీడియో కూడా తీశారు. ఇంత చేసినా కూడా ప్రజల్ని మోసం చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నాయి. దాన్ని జనం నమ్ముతారా? మీరేమంటారు? దాంట్లో లాజిక్ ఉంటే చెప్పండి, అది నా పాయింట్. అసలు మీకు చాలా విషయాల్లో వాళ్ళు ఎప్పుడో లాజిక్, హేతుబద్ధత లేకపోతే అట్లాంటివన్నీ మర్చిపోయారు. వాళ్ళే కదా, చంద్రబాబు గారి నుంచి అందరూ మర్చిపోతున్నారండి. మీకు ఉదాహరణకి నిమ్మగడ్డ ద్వారా ఏదో ప్రయోజనం సాధిద్దామని అర్థం పర్థం లేని ఆ వాలంటీర్ల వ్యవస్థల మీద కేసు పెట్టి, తీరా ఇప్పుడు ఇంతకుముందే మీరు వేసిన వీడియో బయట ఉంది చంద్రబాబు గారిది, అదే పరిస్థితికి తీసుకొచ్చిందంటే గతం నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పే లాజికల్ ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్లే ఇప్పుడు ప్రభుత్వ కాలంలో 1,50,000 పైకి ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించారు. 2,500,000 మందికేమో పరోక్షంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కల్పించారు. వాళ్ళ లాజిక్ అంటే ఇప్పుడు ఏంటి, అంతా ఒక విధమైనటువంటి మరిచిపోతున్నారు అన్ని. అసలు మనం ఇంతకుముందు ఏం ఆర్గ్యూ చేసాం, ఇప్పుడేం ఆర్గ్యూ చేస్తున్నాం. నిన్నేమన్నారు, ఈ వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ పార్టీ అన్నారు. నిన్నేం రాశారు ఈనాడులో, నిన్నంటే 2-3 రోజుల క్రితం చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయట్లేదు అని రాశారు.
అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ కాదనే కదా. వాళ్ళ లాజిక్ నే వాళ్ళు డిఫై చేసుకున్నారంటే తిరస్కరించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళకి లాజిక్ తో బుర్రతో ఇప్పుడు ఎప్పుడైనా ఒక విద్వేషము, ఒక కక్ష కార్పణ్యము, ఈ దీంతో వ్యవహరించే వాళ్ళకి సత్యము లేకపోతే సహేతుకత పద్ధతి పాడు ఏమి గుర్తురావండి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే ఖండించుకుంటా ఉంటారు. ఓకే. వాళ్ళే అబద్ధాలు వాళ్ళే నిజాలు అని చివరికి ప్రజానీకం సాక్షిగా చంద్రబాబు గారు ఒప్పేసుకున్నారు. ఇవాళ ఏంటి ప్రభుత్వ రంగంలో నేరుగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, వాలంటీర్ల ద్వారా ఎంత కల్పించారని. సో ఇట్లాంటి అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క తింగరతనం వల్ల వీళ్ళ ఇంకోటి మీరు ఇంకో ప్రశ్నలో ఉప ప్రశ్న ఏం వేశారంటే ప్రజలు నమ్ముతున్నారా అని. ఏమండి 3 సార్లు బుద్ధి చెప్పారండి ప్రజలు. ఇట్లాంటి వార్తలు మేము నమ్మం, మీరు ఎన్నైనా చెప్పుకోండి, మీ వార్తలు మేము ఎంతవరకు చిత్తుకాయితంలోకో లేకపోతే మన లెట్రిన్లు వేస్తే వాడే డస్ట్ పేపర్ల కింద వాడతామని చెప్పి రైట్. రాజశేఖర రెడ్డి గారు 2 సందర్భాల్లో రుజువు చేశారు. జగన్ గారి ద్వారా ఒక సందర్భంలో రుజువు చేశారు. ఇప్పుడు ఇంకోసారి రుజువు కాబోతుంది. రైట్. ప్రజల్లో వీళ్ళకి విశ్వసనీయత లేదనేదే వీళ్ళకి ప్రధానమైన బాధ. రైట్. నాయుడు గారు రాజమండ్రి నుంచి. నాయుడు గారు నమస్కారం. చెప్పండి, ఇప్పుడు లాజిక్ మీకు ఏమైనా లాజిక్ అంత నాకైతే అందట్లేదు. అది చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధించిన కేసు పత్రాలు అంటారు. తగలబెడితే వాళ్ళకే కదా మేలు జరిగేది, ప్రభుత్వానికి ఎట్లా మేలు జరుగుద్ది? నాకు అది అర్థం కావట్లేదు. ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశామని సిఐడి వారు చెప్పినా కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం ఏదో తగలబెట్టేశారని ప్రచారం చేయటంలో రామోజీ రాధాకృష్ణన్లో ఏమాత్రం నైతికత ఉందా, లాజిక్ ఉందా? అసలు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరన్నా అట్లా రాస్తారా?